హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుల్తాన్. సరికొత్త రోస్ట్ వీడియోతో వచ్చేసాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఈరోజు మనం రోస్ట్ చేయబోయే ఆ స్పెషల్ పర్సన్, ఆ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలని మీకు ఉందా? హీరో ఇంకా బతికే ఉన్నా బతికే ఉన్నా అంటే ఈ మధ్యనే మళ్ళీ లేటెస్ట్ గా కంబ్యాక్ ఇచ్చిండు అన్నమాట. రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు. ఎన్నో సాక్రిఫైస్ చేసిండు. అవరే 2 సినిమాలు యాక్టివ్ కూడా చేసిండు కదరా. మొన్న లేటెస్ట్ వచ్చినాయి సినిమాల పేర్లు గుర్తులేదు కానీ యాక్టివ్ చేసిండు. మూవీ కదా. ఒక 2 months బ్యాక్ ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ, 1 lakh లేటెస్ట్ ఇంటర్వ్యూ అంటారు. నీకే వాళ్ళు అంటున్నావు. సో ఒక 2 months బ్యాక్ ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూతో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మళ్ళీ లేటెస్ట్ 2 months దాకా ఒక ఇంటర్వ్యూ చేసిండు సునిశ్చిత్. మనకు కొంచెం లేట్ అయింది, మనకు లేట్ అయింది కాబట్టి లేటెస్ట్ చూద్దాం. స్పాట్లో నాకు సుకుమార్ కాల్ చేశాడు. మారేడు మిల్లిలో షూటింగ్ అవుతుంది. సుకుమార్ ఫస్ట్ పార్ట్ లో యాక్చువల్ గా హీరోనే మా అన్న. అందుకే చుట్టూ గుంపులు ఉంటే షూటింగ్ క్యాన్సల్ అయిందని కటింగ్ చేసుకుంటున్నాడు. మాట్లాడదు గురించి సాక్రిఫైస్ చేస్తారా? నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ ఇజ్జత్ సాక్రిఫైస్ చేస్తున్నావు. ఒక గెస్ట్ రోల్ రాశాను, చెయ్యాలి అన్నాడు. నేను యాక్చువల్గా ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో ఉన్నాను. చరణ్ గుర్వాని అనే వెబ్ సిరీస్ డైరెక్టర్తో వెబ్ సిరీస్ చేస్తున్నాను. నాకు ఇన్నోవా కూడా పంపించాడు, వెహికల్ పంపించాడు. సుకుమార్ గారు పంపించాడు. అంటే మినిమం రెస్పెక్ట్ ఉండాలి. ఇన్నోవాల తప్ప ఇంకేడికి రాడు. ఇన్నోవా కావాల్సిందే. సుకుమార్ నల్లి నా ఇష్టం, నేను రా దగ్గర మాట్లాడడానికి వస్తలేదు. ఏందిరా పెద్దోళ్ళ కంటే ఇన్నోవాలు పంపించాల్సిందేరా. పెద్దోళ్ళకు పెద్దలు ఏడ్రా అర్థం కాదు. అది ఇంకా డేట్ ఖాళీలో అంటుండు. అర్థమైంది, నేను వెబ్ సిరీస్ ఉన్నా డేట్ ఖాళీలో అంటుండు. సుకుమార్ అడిగితే చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. సారీ సార్, నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. ఈ కాఫీ కలర్ ఇన్నోవాలు ఉన్నాయి. ఉంటాయి. కాఫీ కలర్ అంటే అంత డార్క్ అని కాదు, కొంచెం లైట్ అన్నం కన్ఫ్యూజ్ చేయకుర్రా. అన్న కన్ఫ్యూజన్ లో ఎవరికి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో సాక్రిఫైస్ చేసేస్తా. గురువాని అనే డైరెక్టర్కి కొంతమంది పరిచయం ఉన్నారనమాట. సో మేము గజ్వేల్ వేసి అక్కడ ఒక షూటింగ్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ షూటింగ్. అర్థమైతే కన్ఫ్యూజన్ లో కూడా కొందరు పేర్లు మర్చిపోతలేడు. చరణ్ గురు నిజంగా చెప్తా లేకుండా డైరెక్టర్లు ఉండే ఉంటారు. అన్న చిన్న డైరెక్టర్లకి అవకాశం పెద్ద డైరెక్టర్లను దేకడు మా అన్న. ఎవ్వడ్రా నువ్వు డైరెక్టర్? నేను ఇన్నోవాల పంపించిన దేకడు చిన్న చిన్న డైరెక్టర్లకి అది ఇస్తారా? కూడా వెబ్ సిరీసే కానీ షార్ట్ ఫిల్మ్సే కానీ మంచి ఇన్కమ్ వస్తున్నాయి యూట్యూబ్లో. నాకు వచ్చాయి ఒకప్పుడు నాకు 8 crores చెక్ ఇచ్చారు యూట్యూబ్. నీ వాయిస్ వాయిస్ అన్న ఎందుకు దానం చేసిండు నీకు అర్థమలేదు. వాడు చేసే ఉంటారా మా అన్నడే దానాలట్టే నడుస్తుంది. అక్కడ దానాలు చేసిన 2 కోట్లు, ఇక్కడ దానాలు చేసిన 4 కోట్లు 5 కోట్లు. తీరా అన్న నో ప్రాబ్లం. ఒక మనిషికి ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి. స్మైల్ ఒక ఫీలింగ్, ఈ చెత్త అంతా చెప్పాక నాకు కోపం ఒక ఫీలింగ్. అన్నకి రెస్పెక్ట్ చేసుకొని మాట్లాడాలి. అన్న బ్యాక్గ్రౌండ్ ఉంది సుడిచిత్ కన్నా ఇల్లు పెద్ద బ్యాక్గ్రౌండ్ సార్. మేము లేని వాళ్ళు ఉంటుంది. ఒక 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఉంటుందా? 100 కోట్లు ఉంటుంది. ట్యాక్స్ కడతాను గవర్నమెంట్ కు. నేను అంటే అన్న ట్యాక్స్ ఎందుకు కడతారా? ఎందుకు అయిపోతుంది. సాక్రిఫైస్ చేసేసరికి అత్త అయిపోతుంది. వీలు కాదు.
అరే మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత డొనేట్ చేసింది అనుకుంటున్నావు? నాకు వినవాళ్ళ నాకు తెలియదు చెప్పరా ఎంత చెప్తావు? నాకు కూడా తెలియదురా. నేను ఆర్గనైజేషన్ తరపున ట్యాక్స్ కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్. ఏదో ఒక ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నాకు ఒక్కోసారి బల్క్లో అమౌంట్ వస్తుంది. సీరియస్లీ అనఫ్షన్షిప్ నీకు ఆల్రెడీ చెప్పిన అట్లాంటి ఇంటర్వ్యూ మధ్యలో ఆపేస్తాను నువ్వు ఇంకోసారి film సరే ఓకే. నాకు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఊరికే బల్క్ అమౌంట్ వస్తుంది అంటే ఇలాంటి చెప్పకు ఇలాంటి చెప్తే నేను ఇంటర్వ్యూ పని చేస్తా అంటాడు. ఇంటర్వ్యూ ఎవరు తీసుకోబోతుండు నిన్ను? ఇంటర్వ్యూ ఏమైనా మాట్లాడాను అంతే బ్రో. మా అన్న ఫేమస్ కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు. ఇలాంటి సొంతంగా చల్లు చప్పుడు పని చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకొని ఆ చెప్పి ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు మరా బ్రో? ఇలాంటి ఇంటర్వ్యూ తీస్తే వీళ్ళ బయట ఏదైనా చెప్పేటోళ్ళు అందరూ జనాలు మీలాంటి వాళ్ళు ఆగిపోతారు, మీలాంటి జనాలు పట్టుకొని తిరిగేటోళ్ళు ఆగిపోతారు అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకోవడం పని చేసి మా అన్న ఫస్ట్ సాక్రిఫైస్ చేసింది వాస్తవం. సెకండ్ మా అన్న సాక్రిఫైస్ చేసింది అని చెప్పుకోకపోతే ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకుంటారు రా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎక్స్ ఆర్టిస్ట్ ఓకే, లేదా ఫార్మర్ ఆర్టిస్ట్ అనుకో. అన్న పేరుకి 100 కోట్లు. అన్నం పుట్టుకతో రావాలి. మా సంజీతో పుట్టుక. అందుకే స్టోరీ చెప్తుండు అన్న, స్టోరీలు అన్న ఎక్స్ స్టోరీ అంట. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ ఎక్స్ ఆర్టిస్ట్ అనుకో. ఎగ్జాంపుల్ ఇలాగే ఎక్స్ ఆర్టిస్ట్. ఎక్స్ ఆర్టిస్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా ఎక్స్లో నీకు ఎక్స్ ఉందా? ఉందా? ఎన్ని రోజులు చూసిరా? ఉంటారు. ఇంటర్వ్యూ చేసినా కాదు మంచిగా ఇంటర్వ్యూ అంటే చేసినా నిన్న వల్ల చేసిండు పాపం ఏంటంటే మనిషి అన్నాక కలపచ్చిండు జంతువులను నవ్వేసిన మనుషులు నవ్వుతుంది రా బాబు. అదే రా అంటే లేదే మా అన్న మానవ మృగమా? ఉన్నారులే ఒక హీరోయిన్. హీరోయినా? ఏ హీరోయిన్? హీరోయిన్ తెలుసు కదా నీకు, ఇంటర్వ్యూ చూస్తావు కదా, చెప్పరా. తెలీదా? 3 ఏళ్ళ కింద ఇంటర్వ్యూస్ లో మారచ్చు. 3 ఏళ్ళ హీరోయిన్ మారుతున్నావు అంటే నీకు అట్లా తెలియదు కానీ చెప్పు. వద్దులే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకులే కానీ పాత విషయాలు చెప్పు. షూటింగ్ అయితే చాలా మంది వస్తారు ఎవడొచ్చిండు హీరోయిన్స్. డేట్ చేయ? పూజా హెగ్డేతో చేసా, రష్మికతో చేసా. అదే మాట్లాడుతున్న కొంచెం కూడా ఇచ్చేదానికి ఎదురు కొంచెం అరే పర్సనల్ లైఫ్ ఎందుకు తీయాలి బ్రో? ఎంతమంది పర్సనల్ లైఫ్ ఆయన ఒకటే తిరుగుంటారు కొంచెం. అరే లే మా అన్నతో గొప్ప అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకి పోతున్నారు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా.